నా పేరు పెందిరెడ్డి. ఎవరు మీది? పెరక సింగారం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా అయితే లేదు, బాగా. ఏ విషయంలో? ఏ విషయంలో అయినా సరే అంత మంచిగా అయితే లేదు. ఏందా ఇప్పుడు మందు కట్ల యాప్ అని పెట్టిరు, వస్తున్నాం. ఎప్పుడు బుక్ అవుతున్నాయో మనం చూసుకోపోయాక అది అయిపోతున్నాయి. అది మీకు ఏం కష్టాలు లేకుండా చేస్తున్నా అని చెప్తున్నాను కదా. 20 బస్సులు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. అది ఎట్లా ఇంకా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, రైతు మాఫీ అన్నాడు, అది చేయాల. పై 2 లక్షల పైన ఉంటే అవి కట్టండి అంటే కట్టినాం. 2 లక్షలు అని చెప్పారు అన్నాడు. మళ్ళా పైన ఉన్నాయి కట్టినాం. 2 లక్షలు మాఫీ చేస్తాను, అది చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకైతే మాకైతే నష్టం జరిగింది. ఎట్లా మీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ మొత్తం గెలిపండి, ఇంద్రమ్మ రాజ్యం, మన పేదల ప్రభుత్వం అంటాను. అది మాటల వరకే. అది 2 లక్షలు మాఫీ అంటాడు రేవంత్ రెడ్డి, అంటాడు అనటమే కానీ ఆయన చేసిన ఏం లేదు. సభ పైన, ఖమ్మం సభ పైన చెప్తాడు, చెప్పడం మాటలు అయ్యి, చేతలు అయితే లేదు. ఇప్పుడు ఎక్కడ 2 లక్షలు మాఫీ ఏడాది ఎక్కడ చేసిండు? రమ్మని నా కాడికి చేసిండు, చేయలే. నిన్న ఏమంటాడు తెలుసా, మీటింగ్ పెట్టి రూపాయి కూడా పెట్టుకొని మంచి పనులు చేస్తున్నా, మంచి పథకాలు ఇస్తున్నా అని చెప్తాను. ఏం పథకాలు ఇచ్చిండే మీకు ఇప్పుడు దాకా? ఏ పథకం లేదు, ఏం లేవు. మంచి ఇంద్రమ్మ ఇల్లు అంటుండు, ఫ్రీగా 500 గ్యాస్ అంటుండు, ఫ్రీ కరెంట్ అంటుండు. 500 గ్యాస్ అంటుండు, మరి 1050 కడుతున్నాంగా. ఏడుతుండు గ్యాస్, ఏం లేదు. ఇండ్ల కరెంట్ ఒకటి, బస్సులు. ఆ బస్సులు కూడా ఎందుకని అసలు పని లేక చాలా ఇబ్బంది పడుతుండ్రు వాటి వల్ల. ఎందుకు ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట? మిగులుతున్నాయి ఉంటాయి, ఏది లేదు, మిగిలిన లేదు, ఏం లేదు, వస్తుంది అదంతా. ఇంకా ఇబ్బంది. బస్సు ఫ్రీ కూడా నాకు నచ్చల, బాగాలేదు. అది కూడా ఎలక్షన్ ముందు ఏమేమి చెప్పిండే రేవంత్ రెడ్డి? కళ్యాణ లక్ష్మి 2500 ఇస్తున్నాడు, అది ఇచ్చిండు. తులం బంగారం అది పోయింది. పింఛన్లు ఇస్తా అని చెప్పిండు, పింఛన్లు 2కి 4 అన్నాడు, అది పోయింది. ఏదీ లేదు. మళ్ళీ గెలుస్తాడా? ఏం గెలుస్తాడు, అది ఎంత ఇక ప్రజలకి నిర్ణయం ఎట్లుంటుందో అంత చెప్పలేము. మరి ఇప్పుడు నాకైతే గెలవడం అనేది ఉంది అసలు. ఇప్పుడు గుండెల పైన వేసి చెప్పండి నాకు, కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రైతాంగ పరిస్థితి ఎట్లా ఉండే? మంచిగా రాజు లెక్క బతికిరా, లేకుంటే బానిస? బాగుంది. ఇవాళ ఏది ఇది అంటుండే కదా, మన మంది కట్టలేదు అంత యాప్ అని, అసలు ఇబ్బంది అవుతుంది మంది కట్టలకు. కరెంట్ వస్తుందా బయకాడ? 24 గంటలు కరెంట్? 24 గంటలు లేదు. అది 5:30కి పోద్ది, సాయంత్రం ఉదయం 6ంటికి వస్తుంది. అది కేసీఆర్ అప్పు చేసిండు, జనాల్ని మొత్తం ముంచేసిండు, రాష్ట్రాన్ని మొత్తం దివాలా చేసిండు. నిజంగానే అప్పులు చేసిండు లేకుంటే మంచి పనులు చేసిండు? నాకు కేసీఆర్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇది ఇంకా అద్మానంగా అనిపిస్తుంది. మీకు ఏమైనా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఇటు మీకు? ఏమైనా వస్తాయా రావా మనకి దాని గురించి తెలియదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ రావాలనుకుంటారా ఊర్లో, లేకుంటే రేవంత్ రెడ్డి రావాలనుకుంటారు? అనుకుంటున్నారు కేసీఆర్ రావాలనుకుంటారు. మళ్ళీ మరి రేవంత్ రెడ్డి అంటాడు కదా, దేవుడు నా దిక్కే ఉన్నాడు, మళ్ళీ నేనే వస్తాను అనుకుంటా చెప్తాడు అంటాడు. అనడానికి ఏమో అనగానే రావద్దు. మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ పోలేడు చిన్న. ఎట్లా ఉంది పనితీరు మంత్రి గారిది? బాగానే వెళ్ళాడు, మంచి మంత్రి ఉన్నాడు. మీ ఊరికి, మీ నియోజకవర్గాన్ని మంచిగా చేసుకోవచ్చు కదా. ఏమైనా పనులు చేసిండా మరి? ఎవరికి ఏం చేసిండే కానీ మాకైతే మటుకి 2 లక్షలు మాఫీ అంటే కొత్తది చేయాల. కనీసం మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇట్లా ఏమైనా? ఇంద్రమ్మ ఇల్లు లేవు, ఏ లేవు. ఇంద్రమ్మ ఇల్లు లేవు. మంది కట్ల కాడ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాం యాపీ పెట్టినాక. చాలా మరి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. అందరు చూసుకోవాలంటే అది నొక్కుతూనే ఉండే, అయిపోతూనే ఉండేవి కట్టలు, అట్లుంటుంది. ఏరి కోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నా. ఇంత కష్టం వస్తుంది అనుకున్నారా మీరు? అనుకోవాలా, ఇంత కష్టం వస్తుంది అనుకోవాలా. మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాడు కదా, ఎట్లా మరి? ఆయన అనుకోని ఉంటాడని గ్యారంటీ ఏమైంది? మీరు మాత్రం అయ్యారు ఎందుకు? ఏంది అంతే. అది